దాన్ని బట్టి మనకిచ్చిన సౌకర్యాలను బట్టి అన్ని విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పబద్ధులమై ఉన్నాము. కానీ మన శరీర స్వభావము మనల్ని అలా ప్రవర్తించనీయదు. అందుకనే మనం ఏం చేస్తూ ఉంటామంటే మన దృష్టి యొక్క ఆలోచన, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ప్రతి విషయము శరీరపరమైన విషయాలతో కూడుకున్నదే. భక్తి కూడా ఆ శరీర సంబంధమైన విధి విధానాలతో చేయాలని ఆశపడుతూ ఉంటాం. దాని ద్వారా దేవుణ్ణి మెప్పించవచ్చు అనుకుంటాం. జాగ్రత్తగా వినాలి, లేకపోతే నా మాటలు అర్థం కావు. మీరు శరీర స్వభావంతో కనుక దేవుణ్ణి పూజ చేద్దాం, ఆరాధిద్దాం, ఆయన్ని మెప్పించేద్దాం అని ఇక్కడికి వస్తే మన మన పప్పులేం ఉడకవు, అంతే కదా. అదే మీకు వాడుక భాష అయితే బాగా అర్థమవుతుందని ఇలాంటి పదప్రయోగం చేస్తూ ఉన్నాను. మీరు మీ మనసుల్ని జాగ్రత్తగా వంచి, అర్థమవుతుందా, మీ శరీరాన్ని కాదు మనస్సుని వంచగలిగితే శరీరం ఆటోమేటిక్గా వంగిపోతుంది. ఎవరి దగ్గర? దేవాతి దేవుని దగ్గర. అప్పుడు ఆఫ్టర్ ఆల్ మనుషుల దగ్గర మనం లొంగిపోవడం ఎంతసేపు? మనుషులతో యుద్ధాలు ఎందుకు చేసుకుంటాం? మనుషులతో గొడవలు ఎందుకు పెట్టుకుంటాం? అంతా దేవునికి దేవార్పితం అని ఒప్పేస్తాం. చూసారా ఎంత ఈజీనో? భక్తిని కొనసాగించడం చాలా కష్టం అనుకుంటారు చాలామంది. అసలు కాదు. దేవుణ్ణి కనుక మీరు మెప్పించాలి అంటే ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఎవరైతే వారిని తగ్గించుకుంటారో వాళ్ళని ఎవరు హెచ్చిస్తారు? మీకు ఇష్టం ఉండదు అది. ఎస్, మాకు మేమే హెచ్చుగా ఉండాలి, మమ్మల్ని ఒకళ్ళు ఐడెంటిఫై చేయాలి, మాకు ఒకళ్ళు ఘనత ఇవ్వాలి, మమ్మల్ని మేము బాగా చూసుకునే విధంగా మేము ఎంత బాగా ఉన్నామో ఎదుటి వాళ్ళు కనుక నన్ను మెచ్చుకుంటే నేను భక్తిలో ఉన్నట్టని మీకు మీరు పాస్ మార్కులు వేసుకుంటారు. కానీ దేవుడి పైనుండి మీ అసలు పేపర్ దిద్దుతూ ఎంత వేస్ట్ ఫెలోస్ మీరు అంటారు, వెద్దుడా అంటారు కదా. దాన్ని నేను మామూలు భాషలో మాట్లాడాను. సో మీరు ఎలా ప్రవర్తిస్తే బాగుంటుంది అనేది సామెతల గ్రంథము 16వ అధ్యాయము. సామెతల గ్రంథము. బైబిల్ అందరూ తీయండి. ఇక్కడికి వచ్చింది టైంపాస్ కాదు. దేవుని మాటలు మధ్యలో ఉండాలంటే రాసుకుంటేనంట దాదాపు 90% మీకు మైండ్లో ఉండిపోద్దంట. లేదు మేము బాగా జ్ఞానంలో మా అంత తెలివైన వాళ్ళు లేరంటే జస్ట్ వినేసి వదిలేయండి. నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఎవరు లేరు. 100 సార్లు ఉన్నా మీకు తెలియదు ఏంటంటే మన బ్రెయిన్ ఒక 6 నెలల కంటే ఏం గుర్తుపెట్టుకోరు. మీరు బాగా ట్రిగ్గర్ చేసి బాగా మేము ఎప్పుడో మంచివన్నీ గుర్తుపెట్టుకున్నారా? ఇప్పుడు మంచివి చెప్పండి, మీకు జరిగిన మంచివి ఏం గుర్తుండదు. చెడు చెప్పండి, మీరు పుట్టినప్పటి దగ్గర నుంచి చెప్పగలరు. సో మీ బ్రెయిన్ని మీరు ట్యూన్ చేసే విధానమే మిమ్మల్ని మీరు ఎంత బాగున్నారో ఎంత బాగా దేవుని కొరకు ఉంచుకున్నారో తెలుస్తుంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. కృపా సత్యముల వలన మనం ఏమనుకుంటామంటే అయ్యా నేను ఒక డబ్బా నిండా బియ్యం తెచ్చాను, దాంతో నిన్ను హ్యాపీ చేసినట్టు కదా. లేదంటే గల్లును మోగే కాయిన్స్ అయినా, అప్పట్లో ట్రెండ్ కదా కాయిన్లు అణాలు అవి, లేదంటే ఒక కట్టగా చుట్టిన చుట్ట ఒకటైనా, అంటే ఇప్పుడు కాగితాలు ఎక్కువ నెంబర్ ఉంటాయి కదా, అవైనా అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కృప సత్యము. కృప అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి మీకు తెలిస్తే చెప్పండి. నిన్నాళ్ళ మీ గృహ నిర్వాహకత్వంలో మీరు ఇక్కడ గుడికి వస్తున్నాం అనుకునే వాళ్ళు ఎనీబడి, కృప అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ. కృపా సత్యములు అంటే యేసు ప్రభువారు ఇప్పుడు ఎలా ఉన్నారు? వాక్యమై ఉన్నారు. వాక్యమై ఉన్న ఆయన వల్లనే మనకు మన దోషానికి ప్రాయశ్చిత్తము. ఆ వాక్యం మదిలోనికి వెళ్ళి నిన్ను కడగాలి, నువ్వు చేసిందే కరెక్ట్ అని చెప్పింది అనుకో, వాక్యమైనా సరే నీ జాగ్రత్త. మీరు వింటున్నారు, జాగ్రత్తగా వినండి. మీకు చెప్పబడుతున్న వాక్యము మీరు వింటున్నప్పుడు అవును నేను కరెక్టే అని అనిపించిందంటే శుద్ధ తప్పు ఇక్కడ చెప్పేవాడు. నీకు చెప్పబడుతున్న వాక్యము నాయన నేనేంటి చెబుతున్న కొద్దీ, నాలో ఆ వాక్యాన్ని నేను డివైడ్ చేసుకున్న కొద్దీ నాలో నేనే పాపినని ఇంకా తెలుస్తుంది నాయన అని అనిపించింది అనుకోండి, అది కరెక్ట్ వాక్యం. అర్థమైందా? దుర్బోధ ఎలా ఉంటుందో, సత్యబోధ ఎలా ఉంటుందో మీకు ఇవి తెలియకపోతే అంత్యదినాల్లో మీరు పప్పులో కాలేసినట్టే. అందుకే అంటున్నాడు కృపా సత్యముల వలన దోషానికి ప్రాయశ్చిత్తం. వాక్యము విని ఆ వాక్య ప్రకారం మీ మనస్సు మిమ్మల్ని కడిగితే మీరు వెంటనే ఆరాధన కానీ, బల్ల చేసుకునేటప్పుడు ప్రార్థన కానీ మిమ్మల్ని మీరు క్షమించమని అడుగుతారు, ఇంకేం అడగరు.
మిమ్మల్ని మీరు క్షమించమని అడుగుతారు. ఈవెందో నేనేం చేసి రాలేదు కదా, నేనేం తప్పు చేసినట్లు నాకు అనిపించలేదు కదా అని నీకు అనిపిస్తుందంటే పక్కన మన ఫాదర్ ఉన్నాడు, ఎవరైనా అబద్ధికుడు. ఆడ అబద్ధమే చెప్తాడు. ఆ అబద్ధంలో ఏం చెప్తాడంటే నీకేముందిలే, నువ్వు మంచోడే, గుడికి వస్తున్నావు, నీ అంత మంచోడు ఉన్నారో చెప్పు, నువ్వు చందా చేస్తున్నావు, నీకంటే మంచోడు ఉన్నారో చెప్పు, అసలు నువ్వు ఇదివరకు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నావు, చాలా మంచిగా ఉన్నావు కదా, ఎవరితో గొడవ పడుతున్నావా? ఎవరితో గొడవ పడలేదు, కానీ నీలో నువ్వు గొడవ పడట్లా. అర్థమవుతుందా? నీలో నువ్వు పోరాటం చేయాలి. వాక్యం కనుక అర్థమైతే, వాక్య ప్రకారం కనుక నువ్వు నడవగలిగితే నిన్ను నువ్వే తిట్టుకుంటావు. ఎందుకునైనా నేను అలా చేశాను, ఏమిటినైనా నేను చేసిన ఈ దుష్కార్యము అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటావు. అలా జరగటం లేదంటే నువ్వు బల్ల తీసుకున్నా వేస్ట్ అంటే చాలా మంది తీసుకోవట్లేదు. ఇక్కడికి వచ్చి తీసుకోలేదనుకో ఇక నువ్వు ఇంకా మరింత పాతకాన్ని కట్టుకున్నట్టే. తీసుకుంటే నీలో భయం పెరుగుతుంది, నీలో ఒక ఉత్సాహం వస్తుంది. ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో ఉంచి మంచిది చెడిది ఇలా చేయకు, ఇలా ఉండకు అని చెప్తుంది. అందుకే కృపా సత్యములే నీ పాపానికి ప్రాయశ్చిత్తం. దాన్ని ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఉన్నవాడైన దేవుని యందు భయము ఉండాలి, భక్తి ఉండాలి. కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి భక్తి ఉంటుంది. ఈ రెండు కలిస్తేనే నువ్వు భక్తుడివి. భయభక్తులు కలిగి ఉంటే అది ఏం చేస్తుందట? మనుషులను చెడుతనము నుండి ఏం చేస్తుంది? చదవాలి అందరూ ఆ మాటని. యెహోవా యందు భయభక్తులు నీలో ఉన్న చెడుతనాన్ని తొలగించేంత కెపాసిటీ. ఇది ప్రపంచంలో ఎవరి ద్వారా, ఎవరి వల్ల, ఏ ప్రాసెస్, ఏ భక్తి జరిగించలేనివి, చేయలేనివి దేవుని మాటే. అందుకే మీరు మాటని, ఆయన కూడా ఏమన్నాడంటే, నన్ను వచ్చేసి వెళ్ళిపోండి గుడికి, మీరు వస్తే చాలు, మీరు ఉంటే చాలు అని నేను చెప్పలా, నా మాట జాగ్రత్తగా వినండి అన్నాడు. లేదా ఎప్పటి నుంచి చెప్పాడు? ఇశ్రాయేల్ కాలం నుండి. అదే నా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఆయన పాత నిబంధన నుంచి ప్రకటన గ్రంథం వరకు నా వాక్యములు విన్నవాడు, గ్రహించినవాడు, చదివినవాడు ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అన్నాడు. అర్థమవుతుందా? సో మీరు ఏం చేసినా, మీరు ఇంటికి వెళ్ళి కూడా మీరు ఏం చేయాలి? నాయనా నువ్వు నాతో ఈరోజు ఏం మాట్లాడతావు అనాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు చెప్పనా? కాపీ చేస్తున్నారు ఎగ్జామ్స్. మీ ఎగ్జామ్ మీరు రాయాలంటే మీ చదువు మీరు చదవాలా లేదా? ఎదుటివాడు ఏం చెప్తాడు? ఎదుటివాడు అరే ఈ క్వశ్చన్ వస్తుందంట, ఇలా ఉంటుందంట, నువ్వు ఈ క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వు అని చెప్తాడు. కానీ చాలామంది చెప్తే ఆ క్వశ్చన్ కూడా రాసుకుంటాను నేను ఎగ్జామ్కి. కానీ నా ఓన్ డ్రాఫ్టింగ్ ఉండాలా లేదా ఎగ్జామ్ రాసేటప్పుడు? సో నువ్వు బైబుల్ చదవాలి, అలాగే బైబిల్ చదివించుకోవాలి. చాలా మందికి అక్షర జ్ఞానం కొంతమందికి ఉన్నా కూడా ఆ వాక్యం అర్థం కాదు. సో మీరు కంపల్సరీ ఎక్కడికి వచ్చి వినాలి? మందిరంలో కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. వాళ్ళకి ఇచ్చిన తలాంతు ప్రకారం, వాళ్ళకి ఇచ్చిన అవగాహన ప్రకారం, వాళ్ళు దేవునితో పెట్టుకున్న సంబంధ బాంధవ్యాల ప్రకారం మిమ్మల్ని హెచ్చరిస్తారు, ప్రేమిస్తారు, ఇంకా సరి చేసుకోమని చెప్తాడు ఆయన. ఇప్పటికి చాలాసార్లు ఆయన చెప్పాడు మీ జీవితకాలంలో. ఆఫ్కోర్స్ నేను ప్రతిదాన్ని రికార్డ్ చేసుకుంటాను, కానీ నేను ఇప్పుడు నా ద్వారా దేవుడు 300 సార్లు ఒక అరగంట పైన చెప్పించాడు. కానీ మీరేమన్నా మారారా? మీరు ఇలాగ నాలాగా ఎంతమంది చెప్పుంటారు కదా, మీకు ప్లీజింగ్ చేసి ఉంటాడు కదా. అందుకనే ఒక మాట చూపిస్తాను, ఇది ఇలాగే పెట్టుకొని. ఒకటో సమయాల గ్రంథము 10వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. సో చెప్పే వాళ్ళని ఎప్పుడు చులకనగా చూడకండి. నేను చెప్తూ ఉంటాను కదా, దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు, దేవుడు నీ గురించి ఇలా చెప్పమన్నాడు అన్నప్పుడు ఇది ఎలాగ అసలు నమ్మశక్యంగా ఉంటుందా అంటే, బైబిల్ ప్రకారంగానే ఎప్పుడు నా మాటలు మీకు వాడుకగా ఉండవు. ఎలా చెప్తాడంటే, ఆత్మ నీ మీదికి అప్పటి వరకు బాగుంటావు, అప్పటి వరకు నువ్వు ఈ లోక స్వభావ జీవితాన్ని కలిగి ఉన్నా కానీ నువ్వు కనిపించి నీ చూపించే కృపా సత్యములతో కూడిన నీ భయభక్తులతో కూడిన జీవిత విధానం వల్ల నేను కనుక నిన్ను ఏర్పాటు చేసుకున్నట్లయితే
నీకు ఒక మోడిఫికేషన్ నేను చూపిస్తున్నా. ఏమిటంటే ఆత్మ నీ మీదికి బలముగా వచ్చును. మీరు ఇంకా బలంగా వచ్చిన ఆత్మను కనుక నేను కనుక ప్రొక్లైమ్ చేసి మీ ముందు పెడితే ఎవరు ఉండరు. స్టెఫెన్ రావుతో కొట్టినట్టు కొట్టేస్తారు నన్ను, సీరియస్లీ. అందుకనే యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి, అంటే మీ అందరితో కలిసి నేను ప్రకటన చేస్తున్నప్పుడు, ఇన్ ది సెన్స్ ఎగ్జాంపుల్గా నన్ను తీసుకుంటున్నా. ఎవరైనా ఇక్కడ ఉండి ప్రకటన చేస్తున్నప్పుడు ముందు మీరు గ్రహించుకోవాలి, వాట్ ఈస్ నీ హృదయము సఫరింగ్ అవుతుందా లేదా, వాక్యం వల్ల బాధపడుతుందా లేదా, పశ్చాత్తాపం కలుగుతుందా లేదా, ఇవి చూసుకోవడం ప్రాముఖ్యం. అవి కలగ చేయని వాక్యము బోధ సరైన బోధ కాదు. అందుకే అంటున్నాడు, నేను ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు ఇచ్చేస్తాను. ఇది ఆ సందర్భంలో రాయబడింది, కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలన్నీ నూతన నిబంధనలోకి వచ్చిన జనరేషన్స్ అన్నిటికీ దృష్టాంతములు. మీరు 1 కొరింథీ పత్రికలోకి వెళ్ళి చదువుకోండి. కాబట్టి మీకు చెప్పబడుతున్న మాట ఎవరి మాట అయితే, సో ఇప్పుడు నిద్రపోవచ్చా, తిరగొచ్చా, మాట్లాడుకోవచ్చా, అసలు విన్నట్టు ఉండొచ్చా, ఏం పట్టించుకోనట్టు ఉండొచ్చా? అస్సలు ఉండకూడదు. ఎంత జాగ్రత్త కలిగి ఉంటామో, నీ భయభక్తులు ఎలా ఉన్నాయో ఇక్కడే చూపించేస్తున్నాను. కానీ చాలా మందిని పలకరిస్తే వాళ్ళ భక్తి విధానం, వాళ్ళు చూపించే వాళ్ళు ఎలా వస్తారంటే మేము ఎంత భక్తులు అని చూపించడానికి వస్తామంటున్నారు. తప్పు. మీరు మారాలి. మారితే తప్ప పరలోకం రాదు. అందుకనే ఒక మాట చూపిస్తాను. ఇదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం తిండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. 17వ అధ్యాయము ప్రేమను వృద్ధి అంటే డెవలప్ చేయాలి. ప్రేమే ఉండాలి కదా. అన్నిటికీ మించి ఏముంటుందట మీకు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఏం చెప్తుంది? చివరికి మిగిలేది ఏంటంట? ప్రేమే. ప్రేమే శాశ్వతంగా ఉంటుంది. లేకపోతే నువ్వు గణగణగణలాడే తాళానివి, నీ శరీరాన్ని మొత్తాన్ని కాల్చబట్టకిచ్చినా నీ దగ్గర ప్రేమ లేనట్టే అని చెప్పాడు. సో మనలో ఏముండాలి మెయిన్గా? ఏ ప్రేమ? ఈ లోకపు ప్రేమ కాదు. నువ్వు తప్పు చేసిన, నీ ద్వారా తప్పు జరిగిన, నా ద్వారా తప్పు జరిగిన, ఇది శరీర బలహీనతలు, దుష్టుడు ఏర్పాటు చేసిన ఒక వాడి యొక్క కార్యకలాపాలను గ్రహించి ఒకరినొకడు క్షమించుకోండి, మిమ్మల్ని మీరు భక్షించుకోకండి అని ఎట్లయితే చెప్పాడో దేవుడు, ఆ విషయపరంగా చెప్తూ అప్పుడే ప్రేమను వృద్ధి చెయ్యాలి. అంటే నీ తప్పిది అని చెప్పకూడదంట. నీ తప్పిదములను దాచిపెట్టేసుకోవాలి. నీ తప్పులు అంటే ఎదుటివాడికి చూపిస్తానన్నదే నీ తప్పు. ఎదుటివాళ్ళు ఈ తప్పు ఉంది అని చెప్పడమే తప్పట. అందుకని ఏమంటున్నాడు? ప్రేమను వృద్ధి చేయాలంటే తప్పిదాలను దాచే. జరిగిన సంగతి మాటికి ఎత్తుతున్నావా? జరుగుతున్న సంగతులను మాటికి రిపీట్ చేస్తున్నావా? అయితే అలా ఎత్తేవాడు మిత్రభేదాన్ని కలిగిస్తాడు. నీతో ఫ్రెండ్షిప్ లేదు. ఎవరితోనైనా? దేవుడితో ఫ్రెండ్షిప్ లేదు నీకు. ఎవరన్నా ఇంట్లో చిన్న తప్పు చేశారనుకో, వచ్చి నీవు ఇంతే, నువ్వు ఇలా మారవు, నీ బతికింతే అన్నాను అనుకో, నువ్వెవరు వంట? మిత్రభేదం కలగజేస్తావు. నీకు ఇక్కడ ఏంటి అసలు ప్లేసులు? నీకు ఇక్కడ ఎందుకు ఉంది నీకు ఈ ప్లేస్? నిన్ను ఎవరు రమ్మన్నారో అన్నాడు దేవుడు, నేను కాదు. కానీ ఇక్కడికి వచ్చావు అంటే గుమ్మంలోనే వాళ్ళకి ఏమని చెప్పే? మీరు మీ బతుకులు మార్చుకోవడానికి అయితేనే ఇక్కడికి రండి. లేదు మభ్య పెడదాము అంటే మీరు నాకు పేరు తెచ్చి పెట్టేస్తున్నారు. ఏ పేరు తెస్తున్నారు? అన్యజనుల్లో నా నామం దూషింపబడేలాగా చర్చిలోకి వచ్చి నువ్వు ఒక ఆయుధంగా ఉన్నావంటే ఎంత భ్రష్టత్వం నీలో ఉండిపోయింది. కృపాసత్యములు కదా నిన్ను కాపాడుకోవాలి. ఆ కృపాసత్యముల ద్వారా నీ దోషం ప్రాయశ్చిత్తం అవుతుందని తెలిసి కూడా నువ్వు మారలేదు అంటే నిన్ను ఎక్కడికి అప్పచెప్పాలి. అందుకని అంటున్నాడు, జరిగిన సంగతిని మాటికి మనము ఎత్తకూడదు. అది ఇంట్లో మీరు ఇది చెయ్యండి. మీ సహచరులలో, మీ సంబంధ బాంధవ్యాల్లో సంగతి ఎంత ఘోరమైందైనా మాటికి ఎత్తకండి. దానివల్ల అసమాధానమే ఉంటుంది. దాన్ని బైబిల్లో మిత్రభేదము అంది. ఆ మిత్రభేదాన్ని చెడగొట్టుకుని మనం ఇక్కడికి వచ్చి టేబుల్ చేసామనుకోండి, మనం చాలా మంది నిద్రించున్నారు, అనేకులు రోగులై ఉన్నారు అనడానికి మనమే తార్కాణం. సో మనల్ని మనం పరీక్షించుకుందాము. యూదా గ్రంథము 1వ అధ్యాయము, యూదా పత్రిక 1 ఉంటుంది. మా బోధలకి ఇన్స్పిరేషన్ ఈ పత్రిక. 1వ పత్రిక 17వ వచనం చూడండి. ప్రియులారా అంత్యకాలం అందు సరిగ్గా చదువమ్మా, మళ్ళీ చదువు.
అంత్యకాలమందు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం చెప్పండి? మనం ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలంలో ఉన్నాము, ప్లస్ ఇదే చివరి రోజులు. అంత్య దినములందు అపాయకరమైన అనేవి విన్నారా? తిమోతి గారికి రాస్తూ ఆయన అంటున్నాడు ఇక్కడ, అంత్యకాలంలో తమ భక్తిహీనమైన దురాశ. భక్తి లేదు, భక్తిహీనత వచ్చింది. దానివల్ల ఏమొచ్చింది? దురాశ వచ్చింది. ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? యోధా గారు రాస్తున్న పత్రికలో భక్తులను చూడగానే ఏమైపోయిందంట? వాళ్ళల్లో భక్తి లేదంట. ఆ భక్తి లేకపోవడం వల్ల అంత్య దినాల్లో వాళ్ళల్లో దురాశలు పెరిగిపోయినాయి. అసలు ఆశ ఉంచుకోకూడదు. అన్ని విషయాల్లో లిమిటెడ్ వేలో మనం ఉండాలి. అన్నిటికీ పర్మిట్ చేసుకొని మనం బ్రతకాలి. క్రైస్తవుని అన్నందుకు నీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో వాటన్నిటిని త్యజించడానికి, ఒక సాధు స్వభావాన్ని మనం ఇక్కడికి తెచ్చుకోవడానికి, ఆ భక్తి విధానం తండ్రికి మెప్పించే విధంగా మారాల్సింది పోయి ముందు మనలో భక్తిహీనత వచ్చేసి దానివల్ల ఆశ కాదు దురాశ, అంటే మించింది కోరుకోవడం. దురాశకు చొప్పున నడుచుకునే అపహాసకులు. ఇంకేమంట? చదువు తర్వాత. పరిహాసకులు ఉందురని మన ప్రభువైన యేసుక్రీస్తు. చాలు. ఏమంట? ఏమున్నాయంట? వీళ్ళు ఎలా ఉన్నారంట? జబర్దస్తులో వాళ్ళని కాదు, కమీడియన్స్ అనేది ఇక్కడ ఉన్నారంట. ఎవరు? క్రీస్తును నమ్ముకున్నామని భక్తి చూపిస్తామని వచ్చి భక్తి చూపించకుండా, వాళ్ళలో భక్తి నశించిపోయిందని తెలుసుకోకుండా భక్తిహీనులు అయిపోవడం వల్ల వాళ్ళలో ఏమొస్తుంది? ఆశ కాదు దురాశ. ఎట్టయినా తినేయాలి, ఎట్టయినా తాగేయాలి. అసలు అదంతా ఎందుకు? అంతా తెలుసు కాబట్టి, లోకంలో నాకు స్వతంత్రం ఉంది, ఏదైనా చేయదగొచ్చు కాబట్టి అన్ని చేస్తానన్నాడు పౌలు గారు. అన్నీ చేయతగనివి కావు. అర్థమైందా? ఆ విజ్ఞత మనకు ఉండాలి. ఆ విజ్ఞత లేనప్పుడు నువ్వు బల్ల తీసుకునే లాభం. అలా అని తీసుకోకుండా ఉండొద్దు. తీసుకోకపోతే మరింత పాతకం. ఇక్కడికి వచ్చావు అంటే దేవుడు కృపనిచ్చాడు. ఆ కృప ద్వారా, ఆ కృపా సత్యాలే నీ పాపానికి ప్రాయశ్చిత్తం. నీకు అయిపోతుంది ఆయన నమ్ముకుంటే. సో ఆయన ప్రేమని ఆస్వాదించు, ఆయన ప్రేమని ఆస్వాదించు. మరి ఎప్పటికీ ఇలాంటి తప్పులు చెయ్యను. ఒకవేళ నా యొక్క మాట తీరులో బాగోలేదు, నా ప్రవర్తన తీరు బాగోలేదు, నా వ్యవహార శైలి బాగలేదు, నన్ను నేను స్వార్థపరురాలుగా ఉంచుకొని అందరూ బాగున్నారా, క్షేమమా, వందనాలు అని చెప్తున్నాను. అట్లాంటి పద్ధతులు నేను మానుకోవాలి. అన్ని విషయాల్లో నన్ను మితంగా ఉన్నావు. ఎవరికైనా ఇంకా లోటు ఉందంటే నన్ను నేను ఆపుకొని వాళ్ళకి ఇవ్వటానికి, నన్ను కుదిరితే నా ఆస్తులను అమ్ముకునేటువంటి భక్తిని నాకు ఇవ్వు. అపోస్తుల దగ్గరికి ఎవరు తెచ్చిపెట్టారు? అపోస్తులు అడిగారా? అడగలేదు. వాళ్ళ పాదాల దగ్గరకు పెట్టారు అంటే అర్థం ఏంటో మీకు అర్థమైందా? వాళ్ళు మా చేతులతో కూడా ముట్టుకోమన్నారు. అందుకే వాళ్ళ పాదాల దగ్గర వదిలిపెట్టారు. అని తుచ్చమైన విధి అది డబ్బు కదా అని వాళ్ళు వదిలేశారా? లోటుగా ఉన్న వారందరికీ పంచిపెట్టారు. ఇది అసలు క్రైస్తవ సంఘం అంటే. మీకు బాగా ఉందా, దేవుడు ఆశీర్వదించాడు, మీకు లోటుగా ఉందా, ప్రార్థన చేస్తాను లేళ్ళు అని అనకూడదు. ఆ లోటు ఏమిటో పంచుకోవాలి. సంఘంలో వాళ్ళందరూ ఒకరినొకరిని భరించుకోవాలి. అట్లాంటి సంఘం ఎక్కడుంది చూపించండి మీరు. ఇప్పుడు మిమ్మల్ని మీరే పోషించుకుంటూ, మిమ్మల్ని మీరే సుఖపరచుకుంటూ, మీ జీవిత విధానంలో నాకు అన్ని సౌకర్యం నువ్వు ఒకరికి ఇచ్చి చూడు, దేవుడు నిన్ను ఇంకెంత బాగా చూస్తాడో చూడు. అదే అంటాడు, నేను లేను కదా అప్పుడు నాకు ఇచ్చావు, దాహంగా ఉన్నప్పుడు నాకు ఇచ్చావు, ఫుడ్ లేనప్పుడు, ఇవన్నీ నీకెప్పుడు చేసావు నాయన? నాలాగా అనుకొని కొంతమందికి ఇచ్చావు కదా, నాకు చేసినట్టే అన్నాడా లేదా? చేసావా మరి ఎప్పుడైనా? అంటే ఒక వ్యక్తి వాడు ఏ విధంగా భిక్షం అడుక్కోవడానికి వచ్చినా నువ్వు రెస్పెక్ట్ చేయాల్సిందే. వాడి యొక్క మూర్ఖత్వాన్ని బట్టి ప్రార్థన చేయాలి. వాడికి అవసరం. ప్రొఫెషనల్ బెగ్గర్స్ ఉన్నారు, వాళ్ళని వదిలేయండి, వాళ్ళకి దండం పెట్టి. కానీ నిజంగా సహాయం నీ చేతి నుండి వెళ్ళాలి. అలా వెళ్ళినందుకే అన్యుడైన కొర్నేలుని పిలిచాడు దేవుడు. అర్థమైందా? అన్యులు అప్పటిదాకా ట్రెండ్ ఏంటి? అన్యులు ఉన్న దారిలో కూడా వెళ్ళకూడదు కదా. ఎవరు? ఇశ్రాయేలీయులు. మరి అలాంటి యోధా మతంలో అంత ప్రవీణులైన వాళ్ళంతా ప్రార్థన చేసుకుంటూ ఉండి మేమే భక్తులు అనుకుంటున్న వాళ్ళ ఇంటికి పేతురు నువ్వు వెళ్ళరా అన్నాడు. అసలు పేతురు అంటేనే అబద్ధాలు ఆడేవాడు. నేను చేసేస్తా, చూసేస్తా, అన్ని చేస్తా చూడు అంటే, పేతురు నువ్వు అన్నీ చేస్తావు తెలుసు, కానీ నువ్వేం చేస్తావు తెలుసా? నేను ఎవరో అంటే అబద్ధం అంట. అలాంటి పేతుర్ని పిలిచి ప్రక్షాళన చేసి నీ బండ మీద నా ఇల్లు కడతా,
అన్నాడా లేదా? సో మనలో బలహీనతలు ఉన్నాయని తెలిసే ఆయన జగత్తు యొక్క పునాది వేయబడక ముందే ప్రక్షాళన ప్రాయశ్చిత్తం చేసేశారు. ఇక నువ్వు తెలిసి చేస్తే నిన్ను చితకబాస్తాడు తప్ప, తెలియక నీ వల్ల అపరాధం జరిగితే దానికి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. ఇక నీ భక్తిలో నీ సాధన ఏంటి? నువ్వు నీ ఎండ్ ఆఫ్ ది గోల్ ఏంటి? నీ డెస్టినీ ఏంటి? ఇల్లు కట్టుకోవడమా, బట్టలు మంచిగా వేసుకొని రావడమా, ఆభరణాలు ధరించుకోవడమా, డబ్బులు ఎక్కువ దాచుకోవడమా, బంగారం దాచుకోవడం? ఇవి కాదు. ఇవన్నీ ఒక రోజు మీరు వీధుల్లో పడేస్తారంట. బంగారాన్ని విసిరేసి, లేదంటే డబ్బుని విసిరేసి, ఇవి నన్ను రక్షింపలేకపోయిందని ఏడ్చే రోజులు వస్తాయి. ఇప్పుడంటే హైకి వెళ్ళిపోతుంది కాబట్టి గోల్డ్ దాచుకుందాం కాయిన్స్లో, బిస్కెట్స్లో, గోల్డ్లో అనుకుంటున్నాం. ఒక రోజు వీటిని మీరు విసిరేస్తారు అని చెప్తుంది బైబిల్. సో మీకేమున్నాయంటున్నాడు? భక్తిహీనమైన దురాశ చొప్పున మీరే కమిడియన్స్ అయిపోయారు. అర్థమవుతుందా? సంఘంలోకి వచ్చిన వాళ్ళకి దేవుడు వీళ్ళు చూడరు, వెళ్తారు, ఏ బుద్ధులు చెప్తారా వీళ్ళు, ఏ మాటలు చెప్తారు, ఏం వినొస్తారు, వీళ్ళ పనులు ఎలా ఉన్నాయి, మాటనే పడలేరు వీళ్ళు అన్న వాళ్ళకి నీ సమాధానం ఏమిటి? నీ బ్రతుకై చూపించాలిగా. అమ్మ వీళ్ళు గుడికి వెళ్తారంటే వీళ్ళని బోధిపరచింది దేవుని మాట. అందుకే వీళ్ళు ఇంత క్రమశిక్షణ జీవితంలో ఉన్నారు, అందుకే వీళ్ళు ఇంత బాగా ఉండగలుగుతున్నారు. వీళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, వీళ్ళు ఎందుకు ఇంత సప్రెస్ చేసుకున్నారంటే మా దేవుడికి మా యుద్ధాన్ని అప్పచెప్పమన్నాడు. మీరు చేయకుండా యుద్ధం నేను చేస్తాను అన్నాడు. నాకు ఇవ్వండి టైం అన్నాడు. సో మేము సప్రెసివ్గా ఉన్నాం, నేను మాట్లాడాం, సప్రెసివ్గా మీతో ఉన్నాం, కానీ మా విజ్ఞాపన అంతా దేవునికి వెళ్ళిపోతుంది. దేవునికి గనక నాయన నా ప్రాబ్లం ఇది, నువ్వు నన్ను ఇలా ఉండమన్నావు, కానీ వాళ్ళు చూడు, ఆ పరిస్థితులు చూడు, వాళ్ళతో నువ్వు మాట్లాడంటే నువ్వు ఊహించని విధంగా అసలు ఈ శత్రువుల్ని నీ వెతికినా కనపడరంట. మీరు చదివితే దావీదు గారి కీర్తనలో అంటాడు, నువ్వు వెళ్ళి వెతికి చూడు, నీ శత్రువులు కూడా నీకు కనపడరు అంటాడు. అంత భక్తి విధానం లేదు. శత్రువులు మనల్ని విసిగిస్తున్నాడు, మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే మనలోనే తప్పుంది. నీకు అన్ని విషయాల్లో నెమ్మది కలగజేశాను దావీదు అంటే దావీదు ప్రవర్తన ఎంత బాగుంటుంది గమనించారా మీరు? సో నీకు ఇబ్బంది ఉందా, నీ ప్రవర్తనే బాలేదు. నీకు గొడవలు ఉన్నాయా, నీ ప్రవర్తనే బాలేదు. నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా, నీ ప్రవర్తనే బాలేదు. అసలు నువ్వు బాగోలేదు కనుకనే నీకు నెమ్మది లేదు. నువ్వు చక్కగా ఆయనలో పరిశుద్ధంగా ఆయనకి అనుకూలంగా కనిపించి చూడు, నీకు అన్ని విషయాల్లో ఆయన నెమ్మదినిస్తాడు. నీకు ఏదైనా కొరత ఉందా, ఇమ్మీడియట్గా చేసి పెడతారని. ఇమ్మీడియట్. మనుషుల వల్లైనా కొంచెం టైం పడుతుందేమో కానీ మీరు ఇది అనుభవిస్తే తప్ప మీకు బోధపడదు. సో మీరు చేయాలనుకున్నది, మీరు దేవునికి భక్తి చేయాలనుకున్నది, మీలో ఉన్న చెడుతనాన్ని తొలగించుకుంటే తప్ప ఆయన మనం ఒప్పించలేము, మెప్పించలేము. అందుకే మీరు పరిహాసకులు అవ్వకండి, భక్తిహీనతను కలగజేసుకోండి. అంత్య దినాల్లో ఈ డిసీజ్ బాగా ప్రబలిపోయింది. కోవిడ్ అన్న జస్ట్ వ్యాక్సిన్ వల్ల కంట్రోల్ భ్రమలో ఉన్నాం, కానీ ఈ భక్తిహీనత చాలా చాలా ప్రబలిపోయి కొరలు చాచి వేరే వాళ్ళ మీద విషాన్ని కక్కేంత క్రూరంగా నువ్వే సంఘంలో ఉండి కనపడుతున్నావు. అది వేషధారణ. కనిపించట్లేదు నీకు, వాక్యము నీకు చూపిస్తుంది. వాక్యంలో మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. అందుకనే రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ముగింపుకి దగ్గరికి వచ్చాను. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనం చదవండి. మరియు ఆయన ద్వారా అంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. మనము విశ్వాసము వలన, యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చింది? యేసుక్రీస్తు వారిని ఎలా నమ్మాం మనం? విశ్వసించే కదా. ఆయన ఎక్కడ బెత్లెహేంలో ఇశ్రాయేల్ దేశంలో చనిపోయారు, మనం చూసామా? మేకులు వేసుకుంటారు, మనం చూసామా? ఆయన 3వ దినాన్ని లేచాడు. అసలు మనకు సంబంధం లేదు, మనం అసలు నమ్మలేదు నిజం ఇది. కానీ ఇవన్నీ మనం ఎలా నమ్ముతున్నాం? జస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫెయిత్. ఓన్లీ విశ్వాసమే. ఆ విశ్వాసమే నిరీక్షింపబడు వాటి యొక్క నిజమురా. నువ్వు నేనే నిజం. ఆయన యందు విశ్వాసం ఉంచిన నిజాన్నైన నేనే దృష్టాంతముగా కనపడుతున్నాను, నీకు దృశ్య రూపకంగా కనపడుతున్నాను. నేను విశ్వాసం వలనే, ఆయన ద్వారా విశ్వాసము వలన ఈ కృపలో ప్రవేశము. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీ ఆరోగ్యమా, నీ డబ్బా, నీ ఫ్రీ విల్లా, ఇంకేమున్నాయి చెప్పండి మీరు ఇక్కడికి రావడానికి?
మీకు అన్ని చక్కపరుచుకొని రావడానికి కారణం ఏమై ఉంటుంది? నీ నీ ప్రీ ప్లానా, నీ ఫోర్కాస్టింగా, ముందు చూపకొని ఏమీ కాదు. సున్నా మనం అసలు. ఆయన అనుకున్నాడు అంతే, ఇక్కడ ఉన్నాం మనం. ఆయన అనుకున్నాడు ఈ టైంకి, ఈ డేట్లో, ఈ సెకండ్లో నువ్వు ఇక్కడ ఉండాలి, ఈ మాట నీకు వినబడాలి. నమ్మావా రక్షణ పొందుతావు, నమ్మలేదా శిక్షలోకి వెళ్తావు. అంతే సింపుల్. దానికి నాయన నీ మాట ఏదో బాగుంది, రుచిగా ఉంటే ఫుడ్ని ఏం చేస్తావు? కొంచెం పెట్టు, ఇంకొంచెం, ఇంకొక 2 స్పూన్లు ఇంకొంచెం పెట్టంటావా? నీకు వాక్యము రుచిగా ఉంటే గనక ఇంకొంచెం చెప్పరా? ఎవరున్నారు ఇక్కడ? ఇక్కడ కదా, ఎక్కడా లేరు, ఎక్కడా లేరు. వాక్యం తొందరగా తగ్గించేసుకుందామన్న వాళ్ళ సంఖ్యలో ఉన్నాం. వాక్యాన్ని దొరికే టైంలో మాకు వద్దు అంటున్నాం, వద్దు అంటున్నాం. సో మీకు మీరే బాధ్యులు, మీకు మీరే సమాధానం చేసుకోండి. నాయన నీ వాక్యంతో నన్ను కొడుతూనే ఉండు, నీ వాక్యంతో నన్ను బలపరుస్తూనే ఉండు. నీ వాక్యమే నా దీపము, నా పాదాలకి దీపము, నాకు ఆరోగ్యాన్ని కలగజేసేది, నా ఎముకలకు బలాన్ని ఇచ్చేది. ఎంత తెలుసుంటే రాసుంటారండి డేవిడ్ గారు కదా. చాలా మందికి ఇది అక్కర్లేదు. సో మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గలవారై. బాగుంది. ఏదో కొన్ని రోజులు కొత్త పండగ కొత్త బట్టలు మనకి ఎలాగా ఉంటాయి, అది 3rd టైమో 4th టైమో వేసుకోండి, బోర్ కొట్టేస్తుంది. ఈ ఫెస్టివల్ కట్టుకెళ్ళిన డ్రెస్సో శారీనో ఇంకేదో ఒకటి ఉందనుకోండి, నెక్స్ట్ పెళ్ళికి అదే కట్టుకెళ్ళండి. మొన్నదే కదా ఆ పెళ్ళిలో అదే కట్టుకున్నాను, వేసుకుంటానా? వేసుకోను. ఇది శరీరం అలా కోరుకుంటాను. మరి బైబిల్ విశ్వాసం ద్వారా, కృప ద్వారా ఇక్కడికి వచ్చావు కదా, వెళ్ళిపోమా, నిలిచి ఉండు. అందుకే బలగీసుకోవాలి. దీన్ని జ్ఞాపకము చేసుకోండి. ఇది తీసుకుంటూ నన్ను జ్ఞాపకం చేసుకోండి. అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి, ఆయన మహిమ ఏంటి చెప్పండి సింపుల్గా. మిమ్మల్ని ఇప్పుడు ఏమ్మా మీరు గుడికి వెళ్ళి వస్తున్నారు, అక్కడ నిలబెట్టి ఆయన మహిమ ఏంటో 1 wordలో చెప్పండి అమ్మండి. ఎవరు చెప్తారు చెప్పండి, ఒక్కళ్ళు చెప్పండి. నమ్మారు, అది మహిమ, అది నిజం. మనం నమ్మాలి, మన ఇంటర్నల్. బయట ఎవరో నాలాంటి అన్యులు ఉన్నారండి, ఏమో పద్దాకా వచ్చి మీ బైబిల్ గొప్పదని చెప్తున్నావు, అసలు ఆయన మహిమ ఏంటో చెప్పు అని చెప్పు. ఒక క్వశ్చన్లో చెప్పండి ఎవరన్నా. బాగా తీవ్రంగా ఉన్నావు అనుకో ఆయనలో, నేనే ఎగ్జాంపుల్. నేను ఎంత చెడ్డవాడినో తెలుసా, ఎంత చెడ్డదన్నో తెలుసా. మా విజయం చెప్తుంది, వాక్యం అంటే పారిపోయింది తెలుసా. నేను మాకు చిన్నప్పుడు పారిపోయిన వ్యక్తి ఆవిడ. వాళ్ళ అమ్మగారు మాతో చాలా పంచుకునేది. అట్లాంటి మా జీవితాల్ని నువ్వు మార్చేసావు నాయనా. ఇదే లోకంలో ఉంటున్న అంత రెబల్ ఎవరు ఉండరు. నేనే ఆయన మహిమని వ్యక్తపరచడానికి ఉన్నాను. అసలు ఇంకా మాట్లాడితే నాకు గాలి వస్తుంది కదా. నువ్వు ఇచ్చావా చెప్పు, ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా, లేదంటే నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు కదా, నువ్వేమన్నా నాకు గాలిని ప్రిపేర్ చేసావా? ఇది కదా మహిమ అంటే. ఇంత ఎండలు వస్తున్నాయి కదా, ఈ ఎండలు ఎందుకు మండేటందుకు కాదు. ఈ ఎండలు నీటి ఆవిరిని పైకి తీసుకెళ్ళి మళ్ళీ నాకు వర్షాలను ఇవ్వాలి. ఇది కదా మహిమ అంటే. సముద్రంకి నేను ఆనకట్టలు వేసుకుంటాను రాకుండా ఉండటానికి. నా దేవుడు ఏం వేశాడు తెలుసా, ఇసుకని అడ్డుగా వేసి సముద్రానికి చెప్పాడంటాను, ఇది దాటి నువ్వు రాకని. ఇది కదా మహిమ అంటే. సూర్యుడు నేను ఇక్కడ నుంచి చూస్తేనే పగపగ మండుతున్నాడు, అక్కడ ఎంత సైజో తెలుసా, 13 లక్షల రెట్లు పెద్దవాడు. ఇలాంటివి చాలా వందల రకాల వేస్లో ఉన్నాయంట గ్రహాల్లో, గెలాక్సీలో. కానీ ఒక సూర్యుడిని నాకు ఇచ్చి భూమి అంతా వెలుతురు, ఆ వెలుతురు వల్ల పంటలన్నీ పండాలి, ఆ పంటల ద్వారా బిడ్డలు బతకాలి. ఇది కదా మహిమంటే. ఇలా ఎన్ని చెప్పన్నైనా నువ్వు ఎన్ని రోజులు నిలబడగలవో, నీ ఓపిక ఎంత ఉందో అంతవరకు ఆయన మహిమను నేను చెప్పగలను. ఇది కదా జ్ఞాపకం చేసుకోవాలంటే. అందుకు కదా నువ్వు రావాలి. వచ్చి తినేసి తాగేసి వెళ్ళిపోతే నీకు నోవాహు కాలంలో ఉన్న ప్రజానికానికి ఏంటి తేడా? వాళ్ళు లేచి ఆడారు, నువ్వు ఇంటికి వెళ్ళి ఆడుతావు అంతే, సింపుల్. అందుకే అంటున్నాడు, ఆ దేవుని మహిమను గూర్చి అందుకే నేను నిరీక్షణతో ఉన్నా. ఇట్లాంటి ఆయన నేను చెడ్డవాడినని, చెడ్డదాన్నని, అసలు దేనికి పనికిరాని నా ఫ్యామిలీ నన్ను రిజెక్ట్ చేస్తే నన్ను వదులుకొని ప్రేమ ఉంది చూసావా, ఆ ప్రేమ కోసం నేను నిరీక్షణతో ఉన్నాను. ఆయన తిరిగి మళ్ళీ వస్తారు, తన బిడ్డని పంపిస్తారని నాకు ఈ 66 పుస్తకాల్లో వ్రాయించారు. కానీ ఈ లోకపు అధికారము, ఈ లోకపు డబ్బు, ఈ లోకపు సకల సౌకర్యాలు నన్ను గ్రుడ్డివాణ్ణి చేసింది.
ఉంది. బైబిల్ నాకు ఏం చెప్పిందో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకే గుడ్డితనం చేసి కలగజేసింది. అందుకే వాళ్ళు నమ్మట్లేదు. అలా అని నేను వాళ్ళ మీద కక్ష తీర్చుకోను, వాళ్ళకి నాకు సంబంధం లేదు. కానీ నాకున్నది ఒక్కటే, వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, వద్దు అంటే వెళ్ళిపోవటం. ఆసక్తిగా ఉన్నవారిని ఏం చేయమన్నాడు? మీరు దయ చూపించండి అన్నాడు. ఆసక్తి చూపే వాళ్ళకి కనికరించండి అన్నాడు. సో నా దేవుడు చెప్పిన ప్రకారం ఆయన మహిమను గురించి చెప్పడానికి నేను ప్రతిరోజు నా నిరీక్షణని న్యూగా చేసుకుంటాను. ఏంటైనా ఇంకా రాలేదు నాన్న ఇంకా టైం ఇచ్చావా? సో ఇంకొక ఆత్మ కోసం నేను రెడీగా ఉన్నాను. దానికి కావాల్సిన ఆరోగ్యం ఇస్తావా, ఆహారం ఇస్తావా, వస్త్రం ఇస్తావా, వసతులు ఇస్తావా? ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నీ కొరకే స్టాండ్ అయి ఉన్నాను. అన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రచురణ చేయాలి. అందుకే అంటున్నాడు, నిరీక్షణను బట్టే అతిశయపడుతున్నాను. అతిశయపడ్డావు ఈ నిరీక్షణ గురించి, చిరాకు పడ్డావు. చూడండి, మీరు కామన్గా ఎవరికైనా కోసం అన్న ఎంతసేపు వెయిట్ చేయాలి అంటామా లేదా? ఎంత టైం తీసుకుంటావు? కానీ నిరీక్షించే కొద్దు నీలో అంటే రీఫ్రెష్ అయిపోవాలంట నీ అవైటింగ్ అనేది. ఎంత బాగా చెప్పాడు. అందుకే కావాలి శ్రమ. అంతేకాదు, మీకు శ్రమ వస్తే ఓర్పు వస్తుంది. ఓర్పు వస్తే అది పరీక్షను తట్టుకుంటుంది. పరీక్ష వచ్చి నెగ్గావు అంటే ఐఆమ్ అవైటింగ్ నాయనా, నువ్వు ఇంకెన్ని పంపిస్తావో. ఫుడ్ ఇవ్వవా? లేకపోతే నాలో ఒక రోగాన్ని ఉంచేస్తావా? ఒక ముళ్ళులాగా దాన్ని పెట్టేస్తావా? పెట్టిన తర్వాత నాయనా నాకు నీ ఏంటి ఇది తీసేయనా అని అడిగితే నువ్వేమంటావు? నా కృప చాలు అంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఈ శరీరం ఇలా చీకిపోయినా సరే నేను ఆత్మతో నా దేవుడిని చూస్తాననే నిరీక్షణ ఉండాలి అంటే నీకు శ్రమ ఉంటేనే బెస్ట్. మీకు అనిపించాలి, నాయన నేను నెమ్మదిగా ఉన్నాను, ఏ తెగులు రావట్లేదేంటి, అయితే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు నాయన. ఇది వాక్యపు యొక్క తీవ్రతలోకి వెళ్తే, నన్ను ఇంత నెమ్మదిగా ఉంచావు అంటే కూడా కారణం నువ్వే. దేన్నో తట్టుకోవడానికి ముందు నన్ను చక్కగా పెంచి పోషిస్తున్నావు. మామూలుగా మీరు బలి అర్పించేవాళ్ళు మేకలను పెంచుతారు కదా, మేకల్ని గొర్రెల్ని పెంచేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? బాగా ఎక్కడెక్కడ ఉన్న పచ్చ కూరలన్నీ తెచ్చి దానికి పెడతా ఉంటారు కదా. ఎందుకు పెడతారు? అది బాగా కండబట్టాలి, బలికప్పుడు చక్కగా రెడీగా ఉంది. మీకు కూడా దేవుడు నెమ్మదినిచ్చాడంటే మీరు బాగా రెడీ అవ్వాలి బలైపోవటానికి. నువ్వు జోక్ కాదు, సీరియస్ ఇది. మీరు బాగా సుఖాలతో ఉండి మీకు ఏ తెగులు రాలేదు, మీరు నెమ్మదిగా ఉన్నారంటే రెడీ అవ్వండి. రెడీ అయ్యి ఆయన కొరకు నిలబడండి. ఇదిగో దినమెల్లా దేవుని కొరకు వధింపబడుతున్న గొర్రెలము అని ఆ బ్యాచ్లోకి ఏమైనా వచ్చారా? రాలేదా? రండి. ఇంకా అలా వస్తేనే మీకు పరలోకం, లేకపోతే లేదు. మీకు ఇంకా చాలు, మీరు చాలా బాగా దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు, పోషింపబడ్డారు. ఆయన కొరకు నిలబడి చూడండి. శ్రమలో కూడా ఓర్పునిస్తాడు. ఓర్పులో ఉంటే పరీక్ష నెగ్గేస్తావు. ఇక చాలు, నేను ఎంతసేపు ఉండమంటావు, ఉంటాను భూమి మీద నీ కొరకు మాత్రమే అనే ఫ్రెష్ నిరీక్షణతో వెయిట్ చేస్తావు. అవన్నీ కావాలి అంటే నాయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటా. బల తీసుకోవడం ఈజీ కాదు. నిన్ను ఎన్ని రకాలుగా కడుక్కోమని ఆయన ఇక్కడికి తీసుకొస్తున్నాడో తెలుసా? నువ్వేమో గొర్రెల్ని మనం ఎక్కడికి తీసుకొచ్చాం? గుంట దగ్గరికి తెచ్చి మారట్లా. అందుకే అంటున్నాడు, ఓర్పు పరీక్ష కలగజేయనని ఎరిగి 4వ వచనంలో శ్రమలయందును, మీరు మీ బైబిలే చదువుతున్నారా? శ్రమలయందును ఎవరు అతిశయపడ్డారు? దేవుడు గొప్ప శ్రమ నుండి తప్పించాడంటే అర్థమైంది. నాయన నా వల్ల కాదు అని అంటే సర్లే బిడ్డ ఇంకా భరించలేదులే, నా కొరకు నిలబడదులే అనుకుంటే తప్ప శ్రమలో ముంచి చూడన్నాయి అని అడగండి. ఇదేంటో వాక్య వ్యతిరేకం అనుకుంటున్నారా ఏంటి? బైబిల్లో ఉన్న నిజాలు దాచేసిన దొంగ బోధలన్నీ సప్రెస్లు చేసి ఇలాంటి మాటలన్నీ దాచేశారు. మీరు శ్రమ కలిగితే, తండ్రి నువ్వు నన్ను చూస్తున్నావు కాబట్టి, నాకు ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు ఉన్నావు కాబట్టి, నా గుండె కొట్టుకోవడం ఏమన్నా ఆగిపోయింది, వచ్చేస్తానైనా నీ దగ్గరికి. ఎవరైనా తన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే టప్పును పట్టుకుపోతా. ఎవరైనా నా పొద్దుననే ప్రాణము అంటే జాగ్రత్తగా కాపాడుకుంటాడు. మీరు ఏమడుగుతున్నారు మరి? తెలిసి ఏమడుగుతున్నారు, తెలియకుండా ఏమడుగుతున్నారు? నన్ను వద్దు అనండి, ఆయన ఇక్కడే ఉంచుతాడు. నాయనా నన్ను ఇక్కడ
క్షేమంగా ఉంచడం పుట్టుక్కున పోతాడు. అందుకే ఆయన మాట వినకుండా తిరిగేవాళ్ళు ఆకస్మికంగా హఠాత్తుగా మరణించారు. నిన్నే నాతో మాట్లాడారు, ఇందాకే నాతో ఉన్నారు అన్న వాళ్ళని అకస్మాత్తుగా పోయారంటే అర్థం ఏంటో తెలుసా? ఎన్నో వేల సార్లు ఆయన మిమ్మల్ని బ్రతిమిలాడుకున్నాడు. అందుకనే ఏమంటున్నాడు? ఎందుకనగా ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు కనుక ఈ శ్రమల యందు మనము అతిశయపడదాము అని అంటున్నాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, ఈ మాటతో ముగించేస్తాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. 9వ అధ్యాయము 10వ వచనం. పాత నిబంధన గ్రంథంలో 10వ వచనంలో, ఫరో అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహుగర్వంగా ప్రవర్తించిరని. ఎలా ప్రవర్తించారంట? ఆ దేశపు జనులందరూ బహుగర్వంగా ప్రవర్తించారని తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియలు మహత్కార్యములు చూపించితివి. అలాగు చేయుట వలన నీవు ఈ దినమున్నట్టుగా ప్రసిద్ధి చెందితివి. మరి ఇందాక మీరు అన్నట్టు శ్రమ అంటే ఎట్లాగమ్మా? శ్రమల్లో ఆయన మెరాకిల్ చేసలేదా? చేస్తాడు. చేసే మెరాకిల్స్ కానీ చేసే సూచనలు కానీ ఆయన్ని ప్రసిద్ధి చేసేటట్టుగా ఉన్నాయా లేవా? ఇది ఆలోచించాలి. దేవుడు నన్ను నప్పించాడు ఫాదర్ గారి ప్రార్థన వల్ల. మరి దేవుడు ఎందుకు మధ్యలో నువ్వు పాస్టర్ గారు చూసుకోవచ్చుగా. సంఘం ప్రార్థించిందంట, చేయలేదా? సంఘం చేయలేదు, నేను చేయలేదు, ఎవరు చేయలేదు. నేను ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థ కాదు. నువ్వు అడిగినా అడగకపోయినా నీకు ఏం అవసరం ఉందో, స్వస్థత కావాలంటే స్వస్థత, దీవెన కావాలంటే దీవెన ఆయన ఇస్తాడు. నువ్వు ఏం చేయాలి? నీ డ్యూటీ ఏంటంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన నువ్వు ఎంత బలహీనుడో తెలిసి బలహీనత కలిగిన ప్రతి క్షణాన్ని ఆయన గమనించి నీ కొరకు జగత్తు పునాది వేయబడక ముందు కాపాడుకునే ఆ ప్రణాళిక ఉంది చూసావా? ఆ ప్రణాళికలో భాగంగా వధించబడిన గొర్రె పిల్లలాగా మౌనంగా ఉన్నాడే ఈ ప్రపంచాలన్నిటిని సృష్టించిన సృష్టికర్త. ఆయన లేకుండా ఏదీ లేని సృష్టికర్త. నీకు నీ ఇల్లు ఉందనుకో, ఇది నా ఇల్లురా, నా ఇష్టం అని మనకు నోట్లోంచి వచ్చేస్తాయి. కానీ ఈ భూమే ఆయనదైనప్పుడు ఆయన ఏం మాట్లాడలేదంటే ఎంత తగ్గించుకున్నాడండి కదా? ఏంటో తగ్గితేనే బాగుంటుంది అనిపిస్తుంది. మనిషికి బాగోదు, ఏంటి వీడు ఇంత చీప్గా అంటారు, అసలు పట్టించుకోకండి. డౌన్ అయిపోయింది దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత. ఆ డౌన్ అయ్యే విధానం మీరు లోకంలోకి వెళ్తే మిమ్మల్ని మీరు చక్కగా చూసుకుని మీ ఎడల మీకేం మెప్పు వస్తుందంట. అప్పుడు ఏదన్నా అలాంటి అనుభవం వచ్చిందా మీకు? రాలేదంటే మీరు భక్తిలోనికి రాలేనట్టే. అందుకనే 1 కొరింథీ 9వ అధ్యాయము, ఈ మాటకి ముగింపు. 1 కొరింథీకి రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. 9వ అధ్యాయము 24. ఏముంది మనకి? ఏ పని లేదని చెప్తారు దొంగ పోడుకులు, తోడేళ్ళు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు. అమ్మ మనకి ఏం పని లేదమ్మా, యుద్ధం యెహోవాదే. మరి యుద్ధం చేయాల్సింది ఎవరు? యుద్ధం యెహోవాది. యుద్ధంలో ఉన్న సైనికులు ఎక్కడి నుంచి వస్తారు? మనమే ఆయన సైన్యం. బైబిల్లో మాట ఉంది, మనమే ఆయన సైన్యము. సో ఈ పందెపు రంగమందు మనం పరిగెత్తుతూ ఉండాలి. ఆ పందెపు రంగంలో పరిగెత్తేవారు, లోకపరంగా పరిగెత్తేవాళ్ళు ఒక్క బహుమానం కోసమేనా? అవును కదా. మన లోకంగా పరిగెత్తేవాళ్ళు ఒక్క బహుమానం కోసమే కదా. మనం కూడా పరలోకం కోసం పరిగెత్తాలి. ఆ పరిగెత్తే వాళ్ళు ఈ లోక బహుమానం కోసం పరిగెడుతున్నారని తెలుసు కదా మీకు. అయితే మీరు బహుమానం పొందాలి. జీవ కిరీటం, పరలోకం అనే బహుమానం పొందాలి అంటే కూర్చోకూడదు, మౌనంగా ఉండకూడదు. నీ నోరు బాగుగా తెరువుము అన్నడా లేదా? నేను నా మాటలతో నింపుతాను అన్నడా లేదా? సో నీ నోరు తెరవాలి, నీ నడక ప్రారంభించాలి. నడక కాదు, పరిగెత్తాలి బహుమానం కోసం. సో అప్పుడు ఏమవుతుందంటే పందెములో పరిగెత్తే ప్రతి వాడు ఎలా ఉంటాడు? ఆ ఫుడ్ తెచ్చేయి, ఇది తెచ్చేయి, ఈ ఫంక్షన్కి వెళ్తా, ఆ డ్రగ్స్ తీసేసుకుంటా అంటే కుదురుతుందా? మామూలు ప్లేయర్స్ అలా తీసుకుంటే ఏమైపోయారు? వాళ్ళంతా రిజెక్ట్ అయిపోయారు. వాళ్ళని ఏం చేశారు? పంపించేశారు, బ్యాన్ చేసేసారు. సో అలా పరిగెత్తకూడదు. మీరు కూడా పరిగెత్తుదామంటే అన్ని విషయాల్లో స్వతంత్రంగా ఉన్నాను, ఐఎమ్ సో హ్యాపీ, ఏదైనా చేయొచ్చు, దేవుడికి నేను చెప్పుకుంటాననే భ్రమలో ఉండకండి. అన్ని విషయాల్లో చదవండి అన్నమాట. పందెమందు పోరాడు ప్రతివాడు, పాస్టర్ గారు కాదు, సంఘానికి వచ్చేవాళ్ళు కలిపి ఎవరైతే బోధలోకి వచ్చేస్తున్నాం అన్న వాళ్ళు అందరూ ప్రతివాడు అన్ని విషయాల్లో, డ్రెస్సింగ్, తిండ, బట్టల, డబ్బా,
ఇంకే విషయాలైతే ఆ విషయాలు లోకపరంగా నిన్ను జీవపు డంబల్లోకి నెట్టేస్తాయో, లేదంటే వినోద కార్యక్రమాల్లో ఉంటే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అంటారో, భ్రమలో బతుకుతున్నారో, వాటన్నిటి నుంచి నువ్వు పర్మిట్ అయిపోవాలి, నీ పరిమితి పెట్టుకోవాలి. అన్ని విషయాలలో మితము అంటే కొద్దిగే, అంటే అన్నట్టు చేసి చేయనట్టు, అసలు చేయనట్టు, చేసామో చేయలేదో అని లోకానికి తెలియనట్టు మితముగా ఉన్నారా లేదా? నాయన, నేను ఏ విషయంలోనూ మితంగా ఉన్నట్టు లేను. నా జీవపు డంబానంతా పోసుకుంటూ ఈ లోకంలో తిరిగాను, దయతో క్షమించండి. ఇదిగో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, బల్ల తీసుకుంటున్న నాలో తగ్గింపు స్వభావాన్ని ఇవ్వు. నీ కొరకు నేను ఎలాగైనా పనిచేయాలి. ఈ శరీరం నన్ను ఇబ్బంది పెడుతుంది, ఈ లోకంలో ఉన్నంతకాలం నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అది దాని లక్షణం, దాన్ని నేను లక్ష్య పెట్టను. నీ కృపను మాత్రం కోరుకుంటున్నాను. నాకు నా బలహీనతలో సహాయం చేసేది నీవే, నా ఎముకలకు సత్యం ఇచ్చేది నీవే, నా ఆరోగ్యాన్ని కలగజేసేది నీవే, నా పోషకుడవు నీవే. ఇక నేను ఎందుకయ్యా దిగులు పడాలి? అందుకే దిగులు పడొద్దన్నావు. సో నేను దిగులు పడను. ఏం చేయమంటావంటే నోరు తెరువు, నిలబడు, పరిగెత్తి ఇక ఈ లోక విషయాలన్నిటిలో ఫంక్షనా, మెచ్యూర్ ఫంక్షనా, ఇంకా దినాల ఆ కార్యక్రమాలకు కారణమైన నీ ప్రార్థనకే నా జీవితము అని ఫిక్స్ అయిపోండి. లేదు, ఫిక్స్ అయిన అక్కడికి వెళితే నువ్వు స్వార్థ చెప్పగలవు. నీ అన్నిల్లోకి వెళ్ళి నీ బిడ్డలు ఎవరైతే, రక్త సంబంధులు ఎవరైతే, నీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నమ్మలేదో, వారి దగ్గరికి వెళ్తే ఎలాగైనా వాళ్ళు నేను ఫిక్స్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా దేవుని మాటలు ప్రకటించి రావాలి, నేను సాక్షాత్మైనా చెప్పి రావాలంటావా? జస్ట్ ఇదైనా మిస్ చేసుకో, అక్కడికి వెళ్ళి. ఇది ఎవరు చెప్పరు. దేవుని పని ఇక్కడ నుంచి బయటకి వెళ్తే తప్ప ఆయన రాజ్య విస్తరణ జరగదు, లెక్క పూర్తవ్వదు. లెక్క పూర్తవ్వాలంటే సంఘం బయటికి రావాల్సిందే, బయటికి వచ్చి ఆయన గురించి చెప్పాల్సిందే. పందులు ఎదుట ముత్యాలు మాత్రం జల్లకండి ఈ విషయంలో. సో మిమ్మల్ని మీరు విఘ్నతతో నడిపించుకోండి, ఆయన జ్ఞాపకం చేసుకోండి, అన్ని విషయాల్లో పరిమితంగా ఉండి క్షేమగు కిరీటం పొందటానికి వాళ్ళైతే పరిగెడతారు, మనమైతే అక్షయమైన అంటే ఎప్పటికీ వాడబారని జీవ కిరీటాన్ని పొందుకోవడానికి పరుగు స్టార్ట్ చేద్దాం. ఈ ధన్యత మీకు అందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను. ఇక నుంచి మీరు కూర్చోవద్దు, మీ నోరు మూసుకునవద్దు, మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకొని ఆయన కొరకు నిలబడి చూపించండి. కృపా సత్యములే ప్రాయశ్చిత్తం చేస్తాయని మీ నోరు తెరిచి చెప్తారని ఆశిస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. తండ్రి, మా జీవితం ఏంటో మాకు అర్థమవుతుంది. నీ వాక్యపు వెలుగుల్లోనికి వచ్చిన కొద్ది మేము ఎంత పాపాత్మలమో తెలిసిపోయాము. కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత మాలో ఉన్న జీవపు డమ్మ, ఇక మాలో ఏ పాపం ఉందిలే, ఇంకా గుడికి వచ్చి తప్పట్లు కొట్టుకొని నీ గురించి కీర్తించుకొని 4 మాటలు విన్నట్టుగా ఉండి నటిస్తే సరిపోద్ది అనుకున్నావు తండ్రి. అదంతా తప్పని నీ వాక్యపు లోతులకు వెళ్తే సర్వసత్యంలోనికి నడిపిస్తున్న నీ యొక్క కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అన్ని విషయాల్లో మాకు పరిమితులు ఇవ్వండి నాయన. మాకు చేత కాదు, మేము బలహీనులం. ఆ శరీరం కలిగి ఉన్నాం, బలహీనమైన శరీరంకి పరిమితి అంటూ ఒప్పుకోదు నాయన. మీ కృప, మీ వాక్యం ద్వారా మేము పరిమితులు ఏర్పరచుకోగలం. సో మాకు పందిపు రంగంలో పోరాడాలి, పరిగెత్తాలి. కనుక మేము పరిగెత్తాలి అంటే మీ యొక్క విచక్షణ, మీ యొక్క జ్ఞానం, మీ యొక్క వివేకం మాకు అవసరం. కనుక ఆయన సహాయం చేయండి, మీ కృపలో భద్రపరచండి. ఇదిగో బలలో చేతులు వేస్తున్నాం, మమ్మల్ని అందరినీ ప్రక్షాళన చేయండి. మంచి మనసు కలిగి మేమందరం నీ ఎదుట విధేయత కలిగి మమ్మల్ని మేము ఉదక స్నానం చేసుకొని బలలో చేతులు వేస్తూ నీ బిడ్డ చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయన మేము తిరిగి వెళ్ళి ప్రచురపరిచే భాగ్యం మా అందరికీ దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం నీ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు టు ఆల్.